20వ తేదీన అనంతపురం జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సదన బహిరంగ సభకు జిల్లా నుండి పాల్గొని సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యేదా సాగరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, ప్రసన్నరాజు, పఠాన్ కరీముల్లా ఖాన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद वर्तिल्लाली राहुल गांधी गारी नायकत्వం वर्तिल्लाली मल्लिकार्जुन खड़गे गारी नायकत्వం वर्तिल्लाली शिमला रेड्डी गारी नायकत्వం जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद हस्తం గుర్తుకే మన ఓటు ముద్ర హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర హస్తం గుర్తుకే మన ఓటు ముద్ర మొదటి హామీ 5000 రూపాయల ప్రతి కుటుంబానికి ఏంది जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी वर्धिल्लाली राहुल गांधी नायकत्వం वर्धिल्लाली शर्मिला గారి నాయకత్వం वर्धिल्लाली शर्मिला నిన్న అనంతపురంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర న్యాయ సాధన బహిరంగ సభకి ప్రకాశం జిల్లా నుంచి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే నిన్న రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి నాయకత్వంలో, ఆమె సారథ్యంలో అనంతపురం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగింది. మరి నేను జరిగినటువంటి బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారని చెప్పేసినటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ఇందిరమ్మ అభయహస్తం, ప్రతి ఇంటికి 5000 రూపాయలు ప్రతి మహిళకి కూడా, ఇంట్లోని మహిళకి అందే విధంగా ఇందిరమ్మ అభయహస్తం కింద ఆ ప్రకటన చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి, ప్రతి కుటుంబంలోని మహిళకి 5000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అందించడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలోని మహిళకి 60,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీ హామీ అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఆ సభలో మాట్లాడుతూ మరి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కుని కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ నుంచి తీసుకురాలేకపోయారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ 5 సంవత్సరాలు వచ్చే 2024 ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఓటేయాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోటే రాష్ట్రాభివృద్ధి కానీ, కాంగ్రెస్ పార్టీతోటే రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అదానికి అప్పగించాలనుకుంటున్నటువంటి స్టీల్ బోర్డు ఏదైతే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా రాష్ట్రానికే చెందేటట్టు మేము చర్యలు తీసుకుంటాము, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి అని చెప్పేసి ఆమె తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు తోటి, జగన్మోహన్ రెడ్డి తోటి ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తిరుపతిలో ప్రకటించినటువంటి, నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఈ 2 ప్రభుత్వాలని సాగనంపుదాం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దామని చెప్పేసి షర్మిలా రెడ్డి గారు తెలియజేశారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయే 2024 ఎన్నికలకి సమాయత్తమై కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభకు దాదాపుగా 20,000 మంది పైగా జనం వచ్చారు. ఈరోజు ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని
బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జీర్ణించుకోలేక వాళ్ళ పరిపాలనల్ని అసహించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి జనం భారీగా వచ్చారు. ఆ మీటింగ్లో మా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా గారు, నేషనల్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మొట్టమొదటిగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఒకటి దాని ఏంటంటే పేదవాళ్ళకి ప్రతి నెల కుటుంబానికి 5,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చేలాగా మేము మా గవర్నమెంట్ వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ఖచ్చితంగా చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రజల్ని పట్టించుకునేదే లేకుండా పోతుంది. ఉద్యోగస్తులను మర్చిపోయారు, నిరుద్యోగులను మర్చిపోయారు, రైతులను మర్చిపోయారు, కార్మికులను మర్చిపోయారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తెరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలంటే, నిరుద్యోగ సమస్య లేకుండా ఉండాలంటే, రైతులు గృహిణులు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉండాలని నిన్న మీటింగులో జనం తెలియపరిచారు. ప్రజలను మీరు కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా నంబర్ 1గా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎస్టీ కేసులో ఎస్ఐకు మరియు పోలీసుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 23,000 జరిమానా ఎస్టీ కోర్టు విధించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి స్వాగతిస్తుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలనాథ్ అన్నారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దారాంజీ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒంగోలు ఎస్ఎస్టీ కోర్టు పూర్వపు ఉమ్మడి జిల్లా జేపంగులూరు ఎస్ఐ జగన్మోహన్ రావుకు ఎస్ఎస్టీ కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కూడా విధించడం జరిగింది. ఈ కోర్టు తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో దళితుల రక్షణ కోసం దళితుల పోరాట సాధించుకున్నారు ఎస్ఎస్టీ చట్టాన్ని. కానీ ఎస్ఎస్టీ ఫిర్యాదులు నమోదు చేయటం లేదు. ఎస్ఎస్టీ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని బాధితులుగా కాకుండా ముద్దాయిలుగా చూసే పరిస్థితి దాపరించింది. పోలీసులు తమ ఇష్టానుసారం తాము చెప్పిందే వేదం, తాము చేసిందే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీటికి గతంలో చాలా తక్కువ సందర్భాల్లోనే పోలీసుల మీద కేసులు నమోదు కావటం జరిగింది. కానీ శిక్షలు కూడా చాలా తక్కువగానే పడ్డాయి. ఈ నేపథ్యంలో 2016వ సంవత్సరంలో జేపంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన నేలపాటి ఇమాన్యుల్ అనే అతను, మంద వెంకటేశ్వర అనే అతను, వాళ్ళిద్దరూ ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇద్దరు తర్వాత పెద్ద మనుషుల సమక్షంతో రాజీ చేసుకున్నారు. తర్వాత ఈ నేలపాటి ఇమాన్యుల్ని పిలిపించి ఎస్ఐ బలగాని జగన్మోహన్ రావు, అప్పుడు జేపంగులూరు ఎస్ఐ బలగాని మోహన్ రావు అనే అతను, జగన్మోహన్ రావు అనే అతను బాధితుడిని మీ ఇష్టం కేసు పెడతాం, మీ ఇష్టం, రాజీ పెడతాం, మీ ఇష్టం అని చెప్పి తిడితే, ఇదేంది వాళ్ళిద్దరు రాజీ పడితే మరి మీ తప్పేంది, బాధ ఏంది, రాజీ పడకూడదని చెప్పి ఈ కేసులో గోలమూడి తిరుపాలి అనే దళితుడు పోయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐని ప్రశ్నించాడని, అతన్ని ఆ పోలీస్ స్టేషన్లోని సీలింగ్ ఫ్యాన్కి వేలాడదీసి, ఆ కుక్కానికి వేలాడదీసి తాడుతో కట్టేసి వేలాడదీసి కొట్టారు, అవమానించారు, కులబెరితో తిట్టారు. దీని మీద ఆ గోలమూడి తిరుపాలు మధ్యంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకొని కేసు పెట్టాడు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. దరిదాపు 9 సంవత్సరాల నుంచి విచారణలో ఉన్న ఈ కేసు నిన్న ఎస్ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రెగ్యులర్ జడ్జి గారి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జ్ జడ్జి అమ్మన్ రాజా గారు నిన్న కేసు విచారించి ఎస్ఐ దళితులు నివేదించిన ఎస్ఐ బలగాని జగన్మోహన్ రావుకి, కానిస్టేబుల్ కిరణ్ కుమార్కి 3 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 23,000 రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పును మేము ఆహ్వానిస్తున్నాము.
ఎందుకంటే ఎస్ఎస్టీ కోర్టు పెట్టిన లక్ష్యం మరీ ముఖ్యంగా అగ్రకులాల నుంచి, ఇతరుల నుంచి, వేధింపుల నుంచి, దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని దళితులైన చులకనలతోటి ఇతర కేసుల్లో మర్డర్లు రేపు చేసిన వాళ్ళని రాజ్యసభ సభ్యులుగా గౌరవించే పోలీసులు దళితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే తమకున్న హక్కును, చట్టాన్ని, న్యాయాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక అవమానంగా ఫీల్ అయ్యి తమను ఎవరేం చేయలేరు, ఉన్నతాధికారులు ఏం చేయలేరు, కోర్టులు కూడా ఏం చేయలేమనే ఒక ఫీలింగ్లో నుంచి, ఒక నిర్లక్ష్యమైన ధోరణిలో నుంచి వాళ్ళు దళితుల మీద పోలీస్ స్టేషన్లోనే పోలీసులు రక్షణ నిలయాలు కానీ దళితుల భక్షణ నిలయాలుగా మార్చి పోలీసులు జగన్మోహన్ రావు లాంటి ఎస్ఐలు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఎందుకంటే నిత్యం ప్రతి పోలీస్ స్టేషన్ ఇటువంటి జరుగుతున్న చాలామంది పోలీసుల మీద కేసులు పెడతారు. ఎందుకంటే మళ్ళీ పోలీసులు కౌంటర్ కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు. కానీ గోలమూడి తిరుమల లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వ్యక్తులు తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఈ కేసు పెట్టారు. దీంట్లో నేను ఎస్ఎస్టీ కోర్టు జడ్జి ఎస్ఐకి, కానిస్టేబుల్కి, అప్పటి జయబంగుళూరు ఎస్ఐకి కానిస్టేబుల్ శిక్ష విధించడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని, దీన్ని గుణపాఠంగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ దళితులను కూడా మనుషులుగా చూడాలని, మానవ హక్కులను గౌరవించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అహంకార ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజల బంగాళాఖాతంలో కలుపుతారని ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు. స్థానిక రత్నమాల సెంటర్లో ప్రజాపతి 2లో భాగంగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొద్దుల రాంజనేయులు, సెగ్గం సీను, శివాజీ యాదవ్, గొర్రం సత్యనారాయణ, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. 15,000 మందికి ఇళ్ల పట్ల తత్వరికి అవసరమైన విషయాన్ని కూడా మరి ఆలోచించాలి. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వీధి వీధిన, గల్లీ గల్లీలో ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనే లక్ష్యంతో ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది. సోదరులారా, ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆచరణ సాధ్యమైనటువంటి కానిటువంటి హామీలు ఇచ్చి, కనపడ్డోడు కల్లా ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి కౌగిలించుకొని ఈ విధంగా నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈ రోజున ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి సంకల ఒలుగు పుట్టిన ఎన్నికలంటే. ఎందువల్లంటే ఆయన ఎన్నికలకు ముందిచ్చిన హామీలని ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయాడు. ఆయన ఇచ్చినటువంటి హామీలు, నేను ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతుంది, సంవత్సరానికి ఒకసారి ఇస్తానటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది? విదేశీ విద్య గురించి చెప్పారు, విదేశీ విద్య ఏమైంది? టిట్కో ఇళ్ళు ఒక్కడైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ళు ఒక్కడైనా కేటాయించగలిగావా? ఎందుకు మరి ఇంత అరాచక ఇలాంటి అసమ్మత ప్రభుత్వం? అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత అరాచక, అవినీతి, అహంకార, అరాచక పరిపాలన గతంలో ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలే, మరి ఇదే ప్రభుత్వాన్ని ఈ ప్రజలే చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి చాలా దగ్గరలోనే సమయం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన అధికారం చేపట్టిన తర్వాత మొదటి రోజు నుండే
అమరావతిలో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి విధ్వంస కాండ కొనసాగుతూనే ఉంది. ప్రజలందరూ కూడా ఇంకా 2 నెలలు కనుక ఓపు పెడితే ఈ విధ్వంసకాల అరాచక ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. కావున భారతీయ జనతా పార్టీ విజయదుందు మోటానికి సిద్ధంగా ఉందని చెప్పుకోండి సందర్భంగా మీకు అందరికీ తెలుస్తున్నాను. ఎటు చూసినా కానీ ఈ ప్రభుత్వంలో ఒక పక్క ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మద్యం మాఫియా, భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎన్ని లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాబో ఎన్నికల్లో దౌర్జన్యంగా గోండాయిజం చేసి ఎన్నికల్ని జరిపించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తుంది భారతీయ జనతా పార్టీని సందర్భంగా చేస్తున్నాం. ఎందువలంటే నీ వాలంటీర్లు పెట్టుకొని నువ్వు ఓట్లు వేపిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఈ వాలంటీర్లని వాళ్ళని పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయితే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. దీన్ని మేము మా కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారి దృష్టికి తీసుకుపోతాము. ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి వీల్లేదనేది భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రోజున మన ఒంగోలులో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇద్దరు ముఖ్యమంత్రికి బంధువు అయినటువంటి వ్యక్తి ఈ ఒంగోలు ప్రజలకి ఏమైనా చేస్తారని అందరూ ఆలోచించారు. ఈ 20 సంవత్సరాల్లో ఈ ఒంగోలు కానీ, ఈ ఒంగోలు ప్రజలకు కానీ, ఈ ఒంగోలు అభివృద్ధి కానీ మీరేమి చేశారని చెప్పి స్థానిక శాసనసభ్యుడిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు వరకు కూడా ఒక్క పరిశ్రమను కూడా ఈ ఒంగోలుకి ప్రకాశం జిల్లా తెచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ ఒంగోలు యథేచ్ఛగా భూకుంభకోణాలు, నకిలీ డాక్యుమెంట్లు దాదాపు చేసుకురాలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా మరి సగం పూర్తి అయినటువంటి బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి కొత్తపట్నం దగ్గర దాన్ని నిర్మించకుండా కేవలం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ ఆధిపత్య పోరులో ప్రజలు నష్టపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. అదేవిధంగా ఈ రోజున టిట్కో ఇళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి కొన్ని వేల ఇళ్ళని పాడుపెట్టారు. ఈ రోజున అవన్నీ శిథిలావస్థకు వచ్చిందంటే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఒంగోలు ప్రజలకి మీకు చేసినటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే అందుకే ప్రజలు ఆలోచించండి, ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఇలాంటి రాజకీయ నాయకులు ఈ ఒంగోలు ప్రజలకు అవసరమా అని చెప్పి మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి వ్యక్తులను మనం రాకుండా చేస్తారని చెప్పి సొంతం చేస్తారు. ఏమి లేదు, ప్రతిసారి ఎన్నికలు చిన్న సార్లు డబ్బులు మరి ఆ పక్కన అవినీతిగా సంపాదించడం, ఈ రోజున ప్రజలకేమో ఒక 2,000 3,000 చేతులు పెట్టడం, ఓట్లు వేసుకోవడం. ఈ పద్ధతి పోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ 2,000 తీసుకుంటే ఈ 2,000 మనకి ఎన్ని రోజులు వస్తాయి? 2,000 తీసుకుంటే 5 సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా పని చేయాలనేటువంటి జ్ఞానం మనకు ఉండాలా. అందుకోసం ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచించి మరి ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధి మీకు తెలుసు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు 1984లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లలో మాత్రమే కలిసింది. 2 సీట్లలో కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ 40 సంవత్సరాల్లో 300 సీట్లు కలిసిందంటే దాని వెనక పటిష్టమైనటువంటి 18 కోట్ల మంది కార్యకర్తలు బలం ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషి, పట్టుదల, అంకిత భావంలోనే ఈ విజయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కటి అవుతారు, ఒక్క నరేంద్ర మోడీ అనేటువంటి ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి లబ్ధిదారులకి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలానే మన ఒంగోలు ప్రాంతాన్ని కూడా చూసుకున్నట్లయితే కనిగిరి ప్రాంతంలో నించుని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికి కూడాను స్థలాన్ని ఇవ్వకపోవడం మన దురదృష్టకరం.
అలానే మన పోర్టు వచ్చింది. పోర్టుకు కూడా స్థలాన్ని ఇవ్వకపోవడం స్థానికంగా నాయకుల యొక్క అలసత్వాన్ని మనకు తెలుస్తుంది అనమాట. ఈ రకంగా ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు కనుక వేసి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినట్లయితే ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడాను ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏ రకంగా అయితే గుర్తింపబడి మన యొక్క ఖ్యాతిని నిలుపుకున్నామో అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడాను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ 24వ యాన్యువల్ సెలబ్రేషన్ వేడుకలు ఒంగోలు ఈవెంట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మారెడ్డి అంజిరెడ్డి, ప్రముఖ ఎముకల డాక్టర్ చింతల జీవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విద్యా సంస్థ చైర్మన్ వి రాంప్రసాద్, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి మరియు యోగయ్య చౌదరి, పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
regarding fee and treatment. I request you, sir, to ascend the dais. ఈరోజు మన ఆహ్వానాన్ని గమనించి వారి బిజీ షెడ్యూల్ నుంచి వీలు చూసుకొని ఈరోజు మన దగ్గరికి ఇచ్చేసినటువంటి పెద్దలు సూచనలు మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి అంజిరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను సార్. అలాగే వారి విలువైన సమయాన్ని సర్వీస్ కోసం, పేషెంట్స్ కోసం ఎంత బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళకి మన కోసం ఈరోజు ఇక్కడికి మనతో కొంచెం షేర్ చేసుకోవాలి అని చెప్పి మన కోసం ఇక్కడికి చేసినటువంటి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ది బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ జీవన్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన చైర్మన్ సార్ రామప్రసాద్ సార్ అండ్ యోగా సార్ యోగి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మన నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకి, మన మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. సో ఆడపిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు మళ్ళీ క్లాస్ రూమ్స్లో, అలాగే అబ్బాయిలు కనిపించడం లేదు. చేరడానికి అయితే చేరున్నారు బాగానే స్టూడెంట్స్, బట్ ఫస్ట్ డే కనిపిస్తారు, మళ్ళీ లాస్ట్ డే హాల్ టికెట్స్ రోజు కనిపిస్తారు. ఈరోజు కూడా అలాగే ఉంది, బట్ నో ప్రాబ్లం. అమ్మాయిలు బాగా కలర్ఫుల్గా చాలామంది ఉన్నారు. సో అబ్బాయిలు కూడా మంచి స్టూడెంట్స్ ఉన్నారు, చాలు. వెయిట్ ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి మనం. ఈవినింగ్ 7 వరకు ఉంటుంది ఫంక్షన్. సో అప్పుడే గైడ్ అవ్వకూడదు, అలసిపోకూడదు. మీరు కొంచెం విషయాలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది కొద్దిసేపు. సో ఈ కాలేజీలో ఎవ్రీ ఇయర్ ఈ యాన్యువల్స్ డేలు, ఫ్రెషర్స్, ఫేర్వెల్స్ జరుగుతూ ఉంటాయి. ముందుగా మన శ్రీనాగార్జున గ్రూప్ 24th యానివర్సరీ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన ప్రకాశం జిల్లా కొత్త యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారైన శ్రీ అంజిరెడ్డి గారికి, అదేవిధంగా బిజిఎస్ అండ్ టాప్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ జీవన్ సార్ గారికి, మా చైర్మన్ సార్ గారికి, మా మేడం గారికి, అదేవిధంగా మీకు అందరికీ ఫస్ట్ యానివర్సరీ విషెస్ అమ్మా. మీలో చాలామందికి కాలేజీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసు, సారు మేడం గారి గురించి అయితే చాలా కొద్దిగా తెలుసు. మన కాలేజీ 2000లో స్టార్ట్ అయింది, 2000 సంవత్సరం. 2004లో మన మేడం గారు, సార్ గారు ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సార్ వాళ్ళు నాగార్జున కాలేజీని తీసుకున్నప్పుడు జస్ట్ 120 మంది స్ట్రెంగ్త్, 3 సంవత్సరాలు కలిపి జస్ట్ 120. ఈరోజు మన నాగార్జున గ్రూప్ 2000 మంది, జస్ట్ 2000. అదేవిధంగా మన కాలేజీ నాగార్జున డిగ్రీ కాలేజీగా ప్రారంభమై ఈ రోజున ఆల్రెడీ 3 ఇన్స్టిట్యూషన్స్గా రన్ అవుతుంది. శ్రీనాగార్జున డిగ్రీ కాలేజ్, శ్రీనాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ ఇయర్ మన గ్రూప్లో ఇంకో కాలేజీ రాబోతుంది, శ్రీనాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసీఏ కాలేజ్ స్టార్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ మన గ్రూప్లో. అదేవిధంగా ఒంగోలు నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ 13 బస్సెస్ నడుస్తున్నాయి. 200 మంది స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ నడుస్తున్నాయి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ మేడం. చైర్మన్ సార్ గారి విజన్, మేడం గారి హార్డ్ వర్క్, ఈ రెండు కలిస్తే ఈ సక్సెస్ వచ్చింది. మీలో చాలామందికి చైర్మన్ సార్ రోల్ మోడల్గా తీసుకోండి. బికాస్ సార్ చాలా చిన్న ఏజ్లో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేశారు. సో 120 ఎక్కడ, 2000 ఎక్కడ, ఇట్స్ గ్రేట్ రికార్డ్ నాన్న, గ్రేట్ రికార్డ్. అయితే ఈ సక్సెస్లో నాగార్జున గ్రూప్ సక్సెస్ ట్రాక్లో గురించి ఇంకొంతమంది గురించి మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ స్టాఫ్, రెండో విషయం రామప్రసాద్ సార్ గారి విజన్, శ్రీనాగార్జున ప్లేస్మెంట్ సెట్.
స్టాఫ్ గురించి ఫస్ట్ చెప్తాను. ప్రకాశం జిల్లాలో గ్యారెంటీ చెప్తాను, నాగార్జున కాలేజీలో ఉన్నంత బెస్ట్ స్టాఫ్ ఇంకెక్కడ లేదు. చాలా ప్రౌడ్గా చెప్తాను ఆ విషయం. మేమందరం ఫ్యామిలీ అనుకుంటాం, ప్రతి ఒక్కరు అలాంటి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటాం. సార్, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి నాగార్జున సక్సెస్లో భాగమైన ప్రతి ఒక్క పర్సన్కి మేనేజ్మెంట్ తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కసారికి, ప్రతి ఒక్క మేనేజర్ గారికి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీ నాగార్జున ప్లేస్మెంట్ సార్. ఇది సార్ విషయం. నాగార్జున కాలేజీలో 7 years బ్యాక్ నాగార్జున డిగ్రీ కాలేజీలో డిగ్రీ అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి ఉత్త సర్టిఫికేట్ వెళ్తుంటే ఏదో కరెక్ట్గా లేదు, దీనికి ఆల్రెడీ ఆలోచించండి అని ఒకరోజు మేడం గారిని మమ్మల్ని పిలిచి, ఈరోజు మన యానివర్సరీ ఫంక్షన్ ఏదైతే మన కాలేజ్ తరఫున మనం చేసుకుంటున్నామో, ఇది పూర్తిగా మన కాలేజీ, మన స్టాఫ్, మన స్టూడెంట్స్కి సంబంధించిన ఫంక్షన్. సో మన ఆన్సర్ పైన ఇక్కడ కూర్చుంటాం, ఏమైనా మాట్లాడుకుంటాం, ఎవరు మాట్లాడినా వింటాం. బట్ మన కాలేజీ ఫంక్షన్స్కి మనం ఒక అలంకారం, ఒక అందాన్ని, ఒక గౌరవాన్ని, మన ఫంక్షన్కి మరింత గౌరవాన్ని ఇవ్వడం కోసం, తెచ్చుకోవడం కోసం నేను ఒక 2 ప్రముఖులని సార్ మా కాలేజీ ఫంక్షన్కి మీ విలువైన సమయంలో కొంత కేటాయించి ముఖ్య అతిథులుగా రండి అంటే నా మాట మన్నించి ఈ యానివర్సరీ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి గారికి, డాక్టర్ జీవన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి స్నేహితులు, పాత్రికేయ మిత్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ నా విషెస్. ఫార్మాలిటీ కంప్లీటెడ్. ఇక్కడ దాకా మన సార్ ఏమి తెలుసు సార్ డాక్టర్ అంకమ్మరావు గారు డాక్టరేట్ ఉంది. అదంతా ఇప్పుడు మా మీద ప్రయోగించి ఏదో చదివాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుతా దాన్ని, మీ అరుపులు మాత్రం వినిపించాయి అంటే బీభత్సంగానే ఉన్నట్టుంది అది. ఎనీహౌ వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ. నేను నమ్మేది ఒకటే, 2004లో నేను మేడం ఇక్కడ ఈ ఒంగోలుకి వచ్చాం. టోటల్లీ న్యూ ప్లేస్ టు అస్. ఇద్దరికి జిల్లాని తెలియదు. మాకు మొట్టమొదటి పరిచయం అయినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? స్టూడెంట్స్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయినటువంటి నా శ్రేయోభిలాషులు నా స్టూడెంట్సే. ఆ స్టూడెంట్స్తోనే నా పరిచయం. ఈ రోజుకి నేను పరిచయం కోరుకున్నా ఎవరితోనూ పరిచయం తెంచుకోకూడదు అనుకున్నా అది కేవలం నా స్టూడెంట్స్తోనేనా. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది నేను ఎందుకనే, సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇందులో హైరార్కీస్ ఉంటాయి. కొంచెం చిన్న ప్లేస్లో మీరు ఉంటారు, మీకంటే కొంచెం పెద్ద ప్లేస్లో మన స్టాఫ్ ఉంటారు, మేమందరం ఉంటాం. అందరం కలిసి ఒక పని చేస్తున్నాం. దాని అందరం మన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం, ఇంకొంచెం బెటర్మెంట్ ఉండాలి మన లైఫ్స్లో అనే ఈ కాలేజీని స్థాపించాం. ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వ్యక్తిగతంగా నా లైఫ్ బాగుండాలి, నాకు ఒక హోదా కావాలి అనే కోరిక కూడా ఉంది. నా కాలేజీలో మన కాలేజీలో చేరినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉండాలి. అంటే వాళ్ళ జీవితాలు హ్యాపీగా సాగాలి అంటే సంపాదన అనేది ఉండాలి. సో వాళ్ళు ఈ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్స్ మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు
మీ ఫ్యూచర్ అంతా బాగుండాలి అనుకొని ఈ కాలేజీలోకి మీరు జాయిన్ అయ్యారు. అందరి పర్పస్ ఏంటి అంటే మన జీవితాలు మెరుగుపరుచుకోవాలి అని. కానీ ఇది కాలేజ్, ఇది వేరే వేరే ఉద్యోగం అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పేవాడిని. దిస్ ఈజ్ ఎ కాలేజ్. నేను బాగుపడతాను అంటే నా స్టాఫ్ బాగుంటారు, నా స్టాఫ్ బాగున్నారు అంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగున్నారు అంటే మేమందరం బాగుంటాం. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉన్నాం నాన్న. అందరం కలిసి చక్కగా మంచి బ్రైట్ ఫ్యూచర్ని చూద్దాం. అలా చూడాలని కోరికతోనే కాలేజీ ఎస్టాబ్లిష్ చేశాం. ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గానే జరిగింది. ఎంతోమంది సక్సెస్ని చూస్తూ ఈ కాలేజీ వదిలేటప్పుడు నాకు సార్ చెప్పినట్టు అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పాల్గొడుతున్నాను. నేను ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు నాగార్జున డిగ్రీ కాలేజ్ లేడీస్ కాలేజ్ అనుకున్న ఈ జనాలను చూసి వసంత మేడం కంపెనీ చేసింది లేడీస్ కాలేజ్ ఏంటి అని. కానీ కాదు సార్ జెంట్స్ కాదు. అబ్బాయిలు ఒకసారి ఓవర్ వేసుకోండి. లోపలికి వచ్చేటంటే లేడీస్ సెక్షన్ ఉంది. లేడీస్ కాలేజీలో వచ్చిన అవార్డు పోలీస్ స్టేషన్ అన్నారు. సో నా గురించి ఇంట్రో ఇస్తూ ప్రతిసారి నంబర్ 1 అంటారు. సో ఆ నంబర్ 1 పదం ఏమన్నది, అది పదం ఏం కాదు, మీ ప్రజాదరణది. వినాదరణ కావచ్చు, వినాదరణ కావచ్చు, నాకు ఇంట్రో ఇచ్చిన ఆయన ఆదరణ కావచ్చు. నంబర్ 1 పదం ఏమన్నారు. సో మనం చేసే పని కరెక్ట్గా చేసుకుంటూ పోతుంటే మనకు వచ్చే ఆదరణే కొంతమంది అలా కేటగరైజ్ చేస్తుంటారు. సో నేను అందలాగానే కష్టపడి వచ్చాను. ఇప్పుడు డిగ్రీ కాలేజీలో ఎలా ఉంటుందంటే ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారంటే కొడుకు పుట్టగానే నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, ఇలా అంటే రెండు పదాలను ఎక్కువ ఆలోచిస్తాను. అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్. సో డిగ్రీ చదివే వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉంటుంటారు. సో ఇప్పుడు నేను ఆర్థోపెడిక్ సర్జన్ అంటే నేను డాక్టర్ని. నాకేమైనా ప్రాబ్లం వచ్చిన కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వెళ్ళాల్సింది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏదైనా ఎలక్ట్రిసిటీ అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరు ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటారు మోస్ట్లీ. సో ఏ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ గ్రూప్ చూసినా కూడా దాంట్లో మనం ఎలా ఉంది ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ ర్యాంక్ ఎలా ఉంటుందో అంటే కాలేజీలో అందరూ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. సో ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా అట్లీస్ట్ మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఫస్ట్ ర్యాంక్ ఒకటి ఈక్వల్ ఉండాలి అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మెడిసిన్ ఎంబీబీఎస్ మెడిసిన్ రాసినప్పుడు నా ర్యాంక్ 900 చెప్పాను. అప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది 98 బ్యాచ్ అని మెడిసిన్. ఆ 98 బ్యాచ్ మా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ తీసుకుంది. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ సీట్ తీసుకున్న తర్వాత అంటే ఫస్ట్ ర్యాంక్ అంటే అందరూ ఫస్ట్ ర్యాంక్ అనుకుంటారు కదా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పిన మెడిసిన్ స్టార్ట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఫస్ట్ ర్యాంక్ తీసుకున్న అమ్మాయి ఆ బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్తే ఎంతో పెద్ద ఒక ఖ్యాతిని అంటే సంపాదించినట్టు కాదు. మీరు నేర్చుకున్నది ఫస్ట్ ర్యాంక్ ఈక్వల్గా ఫస్ట్ ర్యాంక్ కూడా మీరు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే చదువు మనం చదివేటప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం పూర్తిగా న్యాయం చేసాం లేదా ఇంపార్టెంట్. అది మన రెస్పాన్సిబిలిటీ కూడా. మనం మీరందరూ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కదా, మీరు తీసుకున్న కోర్సులో మీరు తీసుకున్న సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టు మీకు నాలెడ్జ్ ఆన్ పార్ విత్ నంబర్ 1 ర్యాంక్ హోల్డర్ ఉందా లేదా చాలా మంది. మనకు ర్యాంక్ అవసరం లేదు, ఎందుకంటే ర్యాంక్ డిసైడ్ నథింగ్. ఇప్పుడు నాతో పాటు 40 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్న నంబర్లో అందరూ ఏమో స్టేజ్ మీద లేరు. సో అంటే అది నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, అది మళ్ళీ ప్రజాదరణే. అంటే నేను ర్యాంక్ వాటి గురించి మాట్లాడుతున్నాను. సో ర్యాంక్ అనేది జస్ట్ నెంబర్ అండి. మీరు ర్యాంక్ గురించి ఆలోచించదు, నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ చాలా పై లెవెల్కి తీసుకెళ్తుంది. ఇంకో మాట, ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీ పలానా ప్రాబ్లం ఉంది, పలానా ప్రాబ్లంకి పలానా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తాను అనుకున్నాను. అప్పుడే ఆ పేషెంట్ నేను చెప్పిన ప్రాబ్లంని ఆలోచించి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నేను ఇచ్చిన మెడిసిన్స్ అన్ని పాటిస్తే ఆయనకి లాభం. పాటించలేదనుకోండి ఆయనకే నష్టం. డాక్టర్కి వచ్చేది పోయేది. కానీ దీంట్లో మనం గమనించాల్సిందంటే
నేను నా నాలెడ్జ్ పెట్టాను పేషెంట్ వచ్చినప్పుడు, పేషెంట్ తన నాలెడ్జ్ పెట్టాలి, డాక్టర్ చెప్పి అర్థం చేసుకుంటాను. నేను రాసిన మెడిసిన్ ఆ పేషెంట్ లోపల వేసుకున్నప్పుడు ఇది లోపల పనిచేయాలి. సో ఎంత కూడా ఒక క్లబ్ యాక్టివిటీ అంటే నేను పేషెంట్ ఒక ఫార్మా లేదా ఒక ల్యాబ్ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తేనే ఒక అవుట్కమ్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు మన రామప్రసాద్ గారు ఉన్నారు, నేను చైర్మన్, ఆయనకు ఒక ఆలోచన ఉంది మన ఇన్స్టిట్యూట్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేది మన ఇంజనీరింగ్ కాలేజ్లో లేకపోతే ఐఐటి కాలేజ్లో చూస్తాను. నేను ఫస్ట్ టైం వింటాను ఒక ప్లేస్మెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా జరుగుతుంది. దానికి నేను రామప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే డిగ్రీ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్కి వస్తారని నాకు తెలియదు. ఈరోజు ఒక కొత్త ఇది నేర్చుకున్నాను, నేను డిగ్రీ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ వస్తానని. అది ఆయన ఆలోచన విధానం, నాకు తెలిసి బయట ఎక్కడ ఏ కాలేజెస్ లేవు. దానికి ఆయనకు వచ్చిన ఆలోచన దానికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఆయన వేదికపై ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కరెక్ట్గా ఒక 5 to 6 minutes మాట్లాడతాను. మీ దగ్గర నుంచి నాయిస్ వినిపిస్తే వెంటనే మానేస్తాం. ఎక్కడ కూడా సైలెంట్గా ఉండాలి. దట్ ఇండికేట్స్ ది డిసిప్లిన్ ఆఫ్ ఎ స్టూడెంట్. ఈరోజు 24th యానివర్సరీ ఆఫ్ శ్రీ నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే నేను February 9, 2023 ఇక్కడ ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్న తరువాత ఒక 2 daysకి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కేమ్ టు మీ. ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్ అనండి, మేనేజ్మెంట్ అనండి, లేకుంటే those who are involved in education, they approached me, they came to my chamber and they said they were discussing about the colleges in Prakasam district. నాకు ప్రకాశం జిల్లా అన్న, ఒంగోలు అన్న విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే నేను నా సర్వీస్లో more than 200 to 250 ఎవరన్నా వచ్చి హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒంగోలు లేకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే వెంటనే వాళ్ళకి ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఇప్పించానో నాకు తెలియదు, నాకు గుర్తులేదు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. ఎవరికి ఏ సహాయం చేయాలో నాకు చేతైనంత వరకు ఆ జిల్లా అంటే చేస్తూ వచ్చాను. అయితే ఆ రోజు నేను జాయిన్ అయిన తర్వాత, ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేశాను. నా దగ్గర వచ్చిన 7-8 మంది 9 మంది వచ్చారు. ఈ ప్రకాశం జిల్లాలో బెస్ట్ 10 కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఏమున్నాయని జస్ట్ నాకు తెలియడానికి, జస్ట్ టు నో అబౌట్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మీకు ఎప్పుడైనా ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ తెలియాలి, ఆ స్టాండర్డ్ ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ తెలిస్తే ఆ రిఫరెన్స్ నుంచి యూనివర్సిటీలని, కాలేజీలని పైకి ఎలా తీసుకెళ్లాలనే దానికి దెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వరీ, వాట్ ఆర్ ది 10 బెస్ట్ కాలేజెస్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తం మీద మంచి కాలేజీలు ఒక 10 అడిగాను. అడిగితే వెంటనే కొన్ని కాలేజీలు చెబుతూ, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, 3rd కాలేజ్ ఆర్ 4th కాలేజ్ శ్రీ నాగార్జున గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పారు. ఇది నేను ఇక్కడ ఉన్నటువంటి రామప్రసాద్ గురించో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గురించో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ గురించో, లేకపోతే వాళ్ళ కాలేజీ స్ట్రెంగ్త్ పెంచడానికి ఇవన్నీ చెప్పడం లేదు. నాకు అసలు అలవాటు కూడా లేదా. నేను సిన్సియర్గా అడిగాను, వాళ్ళు సిన్సియర్గా చెప్పారు. ఇక్కడ నేను సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంతమంది వచ్చి ఈ కాలేజీ గురించి చెప్పారు అంటే డెఫినెట్గా
డెఫినెట్గా ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ కాలేజ్ డెఫినెట్గా ఉంటుంది. నేను ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేశాను. ఎందుకు వెళ్ళాను ఎంటెక్? నాకు ఆ రోజు ఐఐటీస్ మొత్తం ఇండియాలో 5 ఐఐటీలు, 5 ఐఐటీస్లో మంచి ఐఐటి ఏది అని ఎన్నుకొని మనం అనుకుంటాం. అలానే ఐఐటి కాన్పూర్ మంచిది కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఎంటెక్ చేసుకున్నాను. టాపర్స్ ఒక 12 మెంబర్స్ లిస్ట్ అనేది యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చారు. ఈ 12 మంది స్టూడెంట్స్కి టాప్ 12 ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్. సరే ముందు నేను ఎత్తుకునే ఫస్ట్ BBA 80%, సాయి సాహిత్య ఫస్ట్ BBA. ఇద్దరికి యూనివర్సిటీ ర్యాంక్స్లో ఉన్నారు వీళ్ళము. మన VC సార్ని వీళ్ళకి చిన్న మొమెంటోస్. సత్తా